సుబ్రహ్మణ్య స్వామి గురించి మీకు ఈ 3 విషయాలు తెలుసా? సుబ్రహ్మణ్య స్వామి సృష్టి సాధారణ పద్ధతిలో కాకుండా శివుని 3వ కన్ను నుండి జ్వాల రూపంలో ఉద్భవించాడు. ఆ జ్వాలలు సరస్సులో పడగా కృత్తికా దేవతలు 6 భాగాలుగా పెంచారు. అనంతరం పార్వతీదేవి వారిని కలిపి ఒకే బాలునిగా తీర్చిదిద్దింది. సుబ్రహ్మణ్య స్వామిని వెనక్కి తిరిగి చూడని దేవుడు అంటారు. ఎందుకంటే మన పురాణాల ప్రకారం శివుడు తన కొడుకు గణపతికి మోదకాన్ని ఇచ్చినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కోపంతో హిమాలయాలను వదిలి దక్షిణ భారతదేశానికి వచ్చాడు. తల్లి పార్వతీదేవి పిలిచినా వెనక్కి తిరిగి చూడలేదు. అందుకే పళని ఆలయంలోని మురుగన్ విగ్రహం భక్తుల వైపు చూడదు. ముల్లోకాలు పాలించే శివునికి ఒక దశలో సుబ్రహ్మణ్య స్వామి గురువయ్యాడు. సుబ్రహ్మణ్య స్వామి తన తండ్రి అయిన శివునికి ప్రణవమంత్రం ఓంకారం యొక్క అసలైన అర్థాన్ని బోధించాడు. తండ్రికి కుమారుడు గురువు కావడం అరుదైన విషయం కదూ.